హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు ఆల్ ఇన్ వన్ ఇన్ఫో తెలుగు ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన ఇంటర్లింక్ ప్రాజెక్టులో అందరికీ కూడా ఒక మంచి న్యూస్ అయితే రావడం జరిగిందండి. అదే మన ఇంటర్లింక్ ఫాసెట్ అండి. ఇంటర్లింక్ ఫాసెట్ అనే ఒక ప్రోగ్రామ్ అయితే మన వాళ్ళు తీసుకురావడం జరిగిందండి. ఈ ప్రోగ్రామ్ వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే, మనలో చాలామంది కూడా టెస్టెంట్ యూజ్ చేయాలంటే మనకు ముందుగా అండి టీఐటీఎల్ కావాలండి. సో చాలామంది కూడా అది లేదనమాట అందుబాటులో, ఇంక్లూడ్ చాలామందికి అయితే లేదు. సో మన కోర్ టీమ్ వాళ్ళు, మన ప్రాజెక్ట్ వాళ్ళు ఏం చేశారంటే, ఒక చిన్న టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. అందరికీ కూడా అండి ఇది వర్తిస్తుంది. ఒక టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క టాస్క్ని ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకైతే 0.01 టీఐటీఎల్ అయితే వాళ్ళకైతే రిసీవ్ అయితే అవుతుందండి. సో ఎవరైతే టాస్క్ చేస్తారో మనందరికీ కూడా 0.01 టీఐటీఎల్ అయితే లభిస్తుందండి. సో దాన్ని బట్టి అయితే మనం టెస్ట్‌నెట్‌లో ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. మనకు కూడా ఈ క్రిప్టో ట్రాన్సాక్షన్ గురించి అయితే ఒక అవగాహన అయితే ఉంటుందండి. సో ఇది మనం ఉచితంగా పొందవచ్చండి. దీనికంటే ఒక ప్రాసెస్ అయితే ఉందన్నమాట. ఆ ప్రాసెస్ ఏంటో నేను క్లారిటీగా మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను, గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కనుక కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మీరు కింద అలా పెట్టుకోండి ఖచ్చితంగా. ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను ఖచ్చితంగా. ఇక్కడ చూసినట్లయితేనండి, ముందుగా అయితే మనకి ఇంటర్లింక్ యాప్ ఓపెన్ చేసుకోండి మీరు అందరూ కూడా. ఇంటర్లింక్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత పైన మనకైతే బ్యానర్స్ అయితే స్క్రోల్ అవుతూ ఉంటాయండి. సో చాలా బ్యానర్స్ అయితే మనకైతే ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. సో రీసెంట్గా అయితే మనకి మాస్టర్ కార్డ్ సంబంధించిన బ్యానర్ అయితే ఉంటుంది. అది కాకుండా మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, చూడండి ఇక్కడ. ఎర్న్ ఫ్రీ ఐటీఎల్ టెస్ట్‌నెట్ నౌ, యాక్సెస్ ఇంటర్లింక్ ఫాసెట్ అండ్ రిక్వెస్ట్ యువర్ ఫ్రీ ఐటీఎల్ కనిపిస్తుంది కదండి. ఈ విధంగా మీకైతే ఒక చిన్న ఫ్లెక్సీ అయితే కనిపించాలన్నమాట. సో చాలా ఫ్లెక్సీలు అయితే మీకు రన్ అవుతూ ఉంటాయి. మీరు ఓపెన్ చేస్తుంది ఇదనమాట. సో ఇది కనిపిస్తుంది కదా, దీన్ని ఏం చేయాలంటే మీరు కింద ప్రెస్ చేయండి దాని మీద. ఆ ఫ్లెక్సీ మీద ఎక్కడైనా ప్రెస్ చేయండి. ఈ విధంగా మీకంటూ ఒక సరికొత్త పేజ్ అయితే ఆటోమేటిక్గా ఓపెన్ అయితే అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే ఈ విధంగా ఇంటర్లింక్ ఫాసెట్ అంటూ ఒక ప్రోగ్రామింగ్ అయితే మనకైతే కనిపిస్తుంటుందండి. ఇది ఎలాగ వర్క్ అవుతుందంటే, మన యొక్క ఐటీఎల్ఎక్స్ వాలెట్ ఉంటుంది కదా, వాటికైతే ఐటీఎల్ఎక్స్ వాలెట్కి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోతుందండి. ఈ యొక్క 0.01 టీఐటీఎల్ ఏదైతే ఉంటుందో ఇది మనకి ఐటీఎల్ఎక్స్ వాలెట్కి ఫ్రీగా అంటే ఫ్రీగా వెళ్ళిపోతుందండి. కాకపోతే ముందుగా మనం అయితే ఒక టాస్క్ అయితే చేయాలి. నేను చెప్పింది క్లారిటీగా ఫాలో అయిపోండి, అప్పుడు మీకు ఆటోమేటిక్గా ఇదైతే హెల్ప్ అయితే అవుతుందన్నమాట. సో ముందుగా అయితే దీంట్లో అందరికీ ఉన్న 3 ముఖ్యమైన ప్రశ్నలు అయితే ఉంటాయండి. ఆ 3 ప్రశ్నలు ఏమిటి, సమాధానాలు తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, అసలు ఇంటర్లింక్ ఫాసెట్ అంటే ఏమిటి? ఇదేమిటంటే, ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో టెస్ట్‌నెట్ అయితే మనకి రీసెంట్గా స్టార్ట్ అయింది కదా, దాంట్లో మనం ట్రాన్సాక్షన్ చేయాలంటే మనకు కావాల్సింది టీఐటీఎల్ అనమాట. సో అది అందరి దగ్గర అవైలబిలిటీలో లేదు. కాబట్టి మన వాళ్ళు ఏం చేశారంటే, దీన్ని మనం ఒక ప్రోగ్రామ్‌లా తీసుకొద్దాము, ఒక చిన్న టాస్క్ ఇద్దాము. ఈ టాస్క్ని ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క టీఐటీఎల్ అయితే వచ్చేలా చేద్దాము అనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రామ్ అయితే మన ముందుకు తీసుకురావడం జరిగిందండి. సో ముందు ఇంటర్లింక్ ఫాసెట్ అంటే మీకైతే క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా రెండో ప్రశ్న వచ్చేసి, ఇది ముఖ్యమైన ప్రశ్న అనమాట. దానికి అసలు ఎలిజిబుల్ ఏమిటి? ఈ యొక్క టీఐటీలు మాకు రావాలి అంటే దీంట్లో మాకు ఉండవలసిన ఎలిజిబిలిటీస్ ఏమిటి అని ఒక ప్రశ్న అండి. దీనికి కూడా మంచి ఆన్సర్ అయితే మనకైతే ఉంటుందన్నమాట. ఇవి ఇంకా కీలకమైన అప్డేట్లు అండి. ఈ 3 పాయింట్లు చాలా అవసరం. నేను చూస్తాను వన్ బై వన్ గమనించాలి. మీరు దీనికి ఎలిజిబిలిటీ అవ్వాలంటే, మీరు దీన్ని పొందాలంటే, ఆ టీఐటీలు మీరు పొందాలి అంటే, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ సంగతి చెబుతున్నాను. ఇది అందరూ చేయాలని రూల్ ఎక్కడా లేదు. సో దీంట్లో ఫస్ట్ కండిషన్ ఏంటంటే, ముందుగా మీరు ఫేస్ వెరిఫికేషన్ని కంప్లీట్ చేసుకొని ఉండాలి. ఫేషియల్ కేవైసీ ముందుగా మీరైతే దీన్ని కంప్లీట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. కేవైసీ కాదండి, మనం ఫేస్ వెరిఫికేషన్ చేసుకుంటాం కదా మన ఇంటర్లింక్ యాప్ ఇన్స్టాల్ చేసిన వెంటనే, అది కంప్లీట్ చేసుకొని ఉండాలి. అది లేకపోతే అవకాశం లేదు. సో మ్యాక్సిమం ఈ వీడియో చూసిన చాలామంది 99.9% అయితే ఆల్రెడీ ఫేస్ వెరిఫికేషన్ చేసిన వాళ్ళే ఉంటారు నాకు తెలిసినంత వరకు. ఇది ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ వచ్చేసి, మైనింగ్ స్ట్రీక్ రిక్వైర్మెంట్ కూడా ఉంది. అదేమిటంటే, మీరు ఎప్పుడైతే ఈ యొక్క ప్రోగ్రాంలోకి వచ్చేసారో అప్పుడు ఆటోమేటిక్గా మీరు 6 మైనింగ్ సెషన్లని కంప్లీట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్కి మనకి సాధారణంగా అందరికీ కూడా 4-5 సెషన్లు మాత్రం మైనింగ్ అయితే చేస్తున్నారండి. కానీ మనకి మిడ్ నైట్ ఉంది కదా 1:30 AM సెషన్ కూడా కంప్లీట్ చేసినట్లయితే మనకి 6 సెషన్లు అయితే కంప్లీట్ అయితే అవుతుందన్నమాట. ఈ యొక్క సైకిల్ ప్రకారం మనం అంటున్నట్లయితే. సో ఎవరైతే ప్రతిరోజు కూడా 4-5 చేస్తున్నారో వాళ్ళకైతే ఇదే అవకాశం లేదండి. 6 సెషన్లు తప్పనిసరిగా నేను మైనింగ్ చేస్తున్నాను అనే ఫీలింగ్ మీలో ఎవరికైతే ఉందో వాళ్ళకైతే తప్పనిసరిగా వస్తుందండి. ఇదైతే ఎలిజిబిలిటీ వాళ్ళకైతే ఉంది. నేను 4 చేస్తాను, 5 చేస్తాను ఖచ్చితంగా వాళ్ళకైతే రాదండి. సో మీరైతే ఆ పాయింట్ దయచేసి గమనించండి. ఇంక దాంతోపాటు అండి మూడో క్వశ్చన్ అనమాట. ఇది ఎలా రిసీవ్ అవుతుంది? ఈ టాస్క్ నేను బాగా చేశాను, 6 సెషన్లు మైనింగ్ కూడా చేస్తున్నాను, కానీ నా వ్యాలెట్‌లోకి ఎలా వస్తది ఆ టీటీఎల్ అని మీ డౌట్ రావచ్చు కదా. అదేమిటంటే, ఆటోమేటిక్‌గా మీ యొక్క ఐటీఎల్ఎక్స్ వాలెట్‌కి అయితే ఈ యొక్క టీఐటీఎల్ అనేది మీరు ఎప్పుడైతే టాస్క్ కంప్లీట్ చేసుకుంటారో ఆటోమేటిక్‌గా మీకైతే రిసీవ్ అయితే అయిపోతుందని చెబుతున్నారన్నమాట మన సిస్టమ్ వాళ్ళైతే. సో ఇది
విషయం అయితే. కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇదంతా కూడా ఒక ఆటోమేటిక్ ప్రక్రియ అనమాట. కాకపోతే 6 సెషన్‌లు మైనింగ్ చేసి బ్యాచ్‌గా మనం ఉండాలన్నమాట. లేదంటే చాయిస్ అయితే మనకైతే లేదు. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలో నేను సింపుల్‌గా చెబుతాను. సో, ఓకే. మీరు ఇక్కడికైతే వచ్చేస్తారు. ఈ యొక్క బ్యానర్ ఓపెన్ చేసిన వెంటనే. పైనైతే చూసుకోవచ్చు మీరైతే ఒక రిసీవింగ్ అడ్రెస్ అయితే కనిపిస్తది మీకు. చూసుకోండి ఇక్కడ. మీకు ఆల్రెడీ మీ యొక్క ఐటీఎల్ఎక్స్ వాలెట్ తాలూకా రిసీవింగ్ అడ్రస్ అయితే ఉంటుంది. దాన్ని దయచేసి మీరైతే మార్చొద్దు. అది అలాగే వదిలేసండి. యాజ్ ఇట్ ఈస్‌గా దాన్ని అలాగే ఉంచండి. దీన్ని ఎటువంటి కరప్షన్‌లు గానీ, ఎడిటింగ్‌లు గానీ చేయొద్దు. అది కదలకుండా అక్కడ కరెక్ట్‌గా ఉంటుంది. దాన్ని మీరేమి మార్చడం గానీ, డిలీట్ చేయడం గానీ, చెరపడం గానీ ఏం చేయొద్దు. అది యాజ్ ఇట్ ఈస్‌గా కరెక్ట్‌గా అక్కడ ఉంటుంది. దాని జోలికి మీరు అస్సలు వెళ్ళొద్దు. దయచేసి చెబుతున్నాను. ఆ తర్వాత కింద చూసుకున్నట్లయితే మనకి అకౌంట్ నుంచి రాబోతున్న టీఐటీఎల్ అనేది వాళ్ళ అడ్రస్ ఇచ్చారు. నెట్వర్క్ వచ్చేసి టెస్ట్ నెట్. పే అవుట్ ఎంత అంటే మనకు వచ్చేది 0.01 టీఐటీఎల్ అనమాట. సో, దీనికి మనం ఇప్పుడు రిక్వెస్ట్ పెట్టుకోబోతున్నాం. సో, చూడండి ఇక్కడ రిక్వెస్ట్ టీఐటీఎల్ అని కింద ఒక వంకాయ కలర్ బాక్స్ కనిపిస్తుంది కదా! వైలెట్ కలర్ బాక్సు. ఆ బాక్స్ మీద ప్రెస్ చేయండి. నేను ప్రెస్ చేసినట్టు ప్రెస్ చేయండి. ఇక్కడ ఏం చదువుతున్నారు? యూ నీడ్ 6 కన్సిస్టెంట్స్ మైనింగ్ టు రిసీవ్ ఫాస్ట్ టికెట్. సో, వీళ్ళేం చెబుతున్నారంటే మీరు 6 సెషన్లు అయితే మైనింగ్ అయితే ఇంకా కంప్లీట్ చేయలేదు. సో, ఎప్పుడైతే మీరు కంప్లీట్ చేస్తారో అప్పుడైతే దీన్ని మీరైతే ఖచ్చితంగా వినియోగించుకోవచ్చని చెబుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్‌కి మీలో ఎవరైతే ఇప్పటికిప్పుడు నేను 6 సెషన్లు మైనింగ్ చేశాను అనే ఫీలింగ్ మీకు ఎవరికైతే ఉందో వాళ్ళకైతే వస్తుంది ఇది. రిక్వెస్ట్ టైటిల్ మీద ప్రెస్ చేసుకోండి మాకైతే వస్తుంది. ఎవరైతే 5 చేశారో, 4 చేశారో వాళ్ళకైతే రాదండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నా. దాని మీద ప్రెస్ చేసుకోండి. మీరు ఆటోమేటిక్‌గా రిక్వెస్ట్ సెండ్ అయిపోద్ది కంపెనీకి. మీరు మీ యొక్క టీఐటీఎల్ అనేది మీ యొక్క ఐటీఎల్ఎక్స్ వాలెట్‌లో మీకే కనిపిస్తుందనమాట. సో, రిక్వెస్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి మీకు ఐటీఎల్ఎక్స్ వాలెట్ కూడా చూపిస్తాను. అది ఎక్కడికి వచ్చిందో చెబుతాను. చూడండి ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత అండి ఇక్కడ మనకి కింద చాలా టోకెన్స్ అయితే ఉంటాయి. మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేసి మనకు కావాల్సిన టీఐటీఎల్ అండి చూసుకోండి. కనిపిస్తుంది కదా! టీఐటీఎల్ ఎంత ఉంది ఈ వాలెట్‌లో? 0.2 ఉంది. సో, మనం ఈ టాస్క్ అద్భుతంగా కరెక్ట్‌గా చేస్తే 0.01 అయితే మనకైతే రావడానికైతే ఛాన్స్‌లు అయితే ఉన్నాయండి. సో, ఈ విధంగా మనకైతే ఈ ప్రాసెస్ మొత్తం కూడా రన్ అయితే అవుతుంది కాబట్టి వీలున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకోండి. ఎప్పుడైతే మనకి టీఐటీఎల్ లభిస్తుందో మన వాలెట్‌లోకి ఇక్కడ నుంచి మనం సెండ్ రిసీవ్ చేసుకోవడానికి ఛాన్స్‌లు అయితే అప్పటి నుంచి మనకైతే ఉంటాయన్నమాట. కాబట్టి ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఈ విధంగా వర్క్ అవుతుంది. 6 సెషన్ల మైనింగ్ ఎవరైతే తప్పనిసరిగా చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం అయితే ఉంది. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి ఇది. మీ వాలెట్‌లోకి 0.01 టీఐటీఎల్ వచ్చిద్ది. దాన్ని మీరు మీ ఫ్రెండ్స్‌కి గానీ, ఫ్యామిలీ మెంబర్స్‌కి గానీ, టీమ్ మెంబర్స్‌కి గానీ రిసీవ్ చేసుకొని ఒక అవగాహన తెచ్చుకోవచ్చు. సో, అసలు క్రిప్టో అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది? ఎలా పంపించుకోవాలి? ఎలా రిసీవ్ చేసుకోవాలి? ఎందుకంటే భవిష్యత్తులో మనందరం కూడా ఐటీఎల్ టోకెన్ అయితే రిసీవ్ చేసుకోబోతున్నాం. ఎందుకంటే మనం మన బంధువులకి ఇచ్చేయాలన్నా, మన ఫ్రెండ్స్‌కి ఇవ్వాలన్నా అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ జరుగుతూ ఉంటుంది కదా మనలో మనకు కూడా. అప్పుడు మీకు బాగా అవగాహన రావాలంటే ఈ టెస్టింగ్ పర్పస్ దాటుకోవాలి. ఆల్రెడీ నాకు బాగా అవగాహన ఉందంటే వెరీ గుడ్. మనకి ఇదేం అక్కర్లేదు. ఆల్మోస్ట్ ఈ వీడియో చూస్తున్న సగం మందికి తెలుసు వీటి గురించి. సగం మందికి తెలియకపోవచ్చండి. కాబట్టి చెబుతున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకోండి. నేను చెప్పిన ప్రాసెస్ మొత్తం కూడా మనకు ఫ్రీగా అంటే ఫ్రీగా లభిస్తుందన్నమాట ఈ యొక్క టీఐటీఎల్ అనేది. ఇది బలవంతం లేదు. మనం నచ్చినట్లయితే ఖచ్చితంగా చేసుకోవచ్చనమాట. సో, ఇదండి ప్రాసెస్ అయితే మీకు కూడా ఖచ్చితంగా ఈ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా చేయడం ద్వారా మనకైతే ఫ్రీగా అంటే ఫ్రీగా వస్తుందండి టీఐటీఎల్ అనేది. ఒక అవగాహన కోసం అనమాట ఇది. ఇది ఖచ్చితంగా చేయాలని రూల్ ఎక్కడ కూడా లేదు. ఈ యొక్క ప్రోగ్రామ్‌లో పాల్గొనాలంటే రూల్ అయితే లేదండి. సో, ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి. లేదనుకుంటే దీన్ని స్కిప్ చేసేయండి. ఆల్రెడీ మీ దగ్గర ఎంతో కొంత టీఐటీఎల్ ఉందంటే వెరీ గుడ్. దాన్ని బట్టి మీరైతే రిసీవ్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకోండి. భవిష్యత్తులో మనం దీన్ని రియల్‌గా చేయబోతున్నాం. మన మైగ్రేషన్ అయిపోయిన తర్వాత మనం చేయబోతున్నాం అనమాట. సో, ఈ యొక్క ఇంటర్లింక్ ఫాసెట్ మీద మీకు ఒక అవగాహన వచ్చిందనుకుంటున్నాను. మీకేమైనా ఖచ్చితంగా డౌట్ ఉందనుకోండి 1, 2 సార్లు చూడండి. మీ డౌట్స్ మొత్తం క్లారిటీ అయితే అవుతాయి. సో, ఇదండి ప్రాసెస్ అయితే. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.